హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ టు లాస్యాస్ మామ్ టాలెంట్. ఈరోజు బ్రెడ్ కస్టర్డ్ డిజర్ట్ ఎలా చేసుకోవాలో చూద్దామండి. టేస్ట్కి అయితే చాలా బాగుంటుంది, స్వీట్గా. మన ఇంటికి ఎవరైనా గెస్ట్ వచ్చినా కూడా అస్సలు టెన్షన్ పడకుండా తొందరగా రెడీ అయిపోయే డిష్ అండి. మన దగ్గర బ్రెడ్ కస్టర్డ్ ఉంటే సరిపోతుంది. మిగిలిన ఇంగ్రీడియంట్స్ ఆబ్వియస్లీ అందరింట్లో ఉంటుంది. సో ఇది ఎలా చేయాలి ఏంటి అనే ప్రాసెస్ మనం చూద్దామండి. ఫస్ట్ నేను కొన్ని బ్రెడ్స్ తీసుకున్నా. దానికి ఇలా షేప్స్ ఫస్ట్ తీసుకున్నా అండి. నా దగ్గర స్టార్ షేప్ ఉండాలి. నేను స్టార్ షేప్స్లో బ్రెడ్స్ని కట్ చేసుకున్నాను. మీ దగ్గర షేప్స్ లేకపోయినా ఇంట్లో చిన్న చిన్న కోర్గిన్లు ఉంటాయి కదా, దాంతో కూడా రౌండ్ షేప్స్ తీసుకోవచ్చు. ఇలా అన్నీ నేను ఒక 5 బ్రెడ్స్ అలాగా తీసుకున్నానండి. తీసుకొని ఇలా షేప్స్ తీసుకున్నా. నెక్స్ట్ మనకి మిగిలిన బ్రెడ్స్తో నేనైతే ఉప్మా ప్రిపేర్ చేశానండి, బ్రెడ్ ఉప్మా. అది కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. వేస్ట్ అయితే చేయకండి, ఏదో ఒకటి చేయండి దాంతో. నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని ఫ్లేమ్ సిమ్లో పెట్టుకోవాలండి. ఎందుకంటే నెయ్యి తొందరగా హీట్ ఎక్కుతుంది, మాడిపోతుంది కూడాను. అందుకనే బాగా సిమ్లో పెట్టుకొని నెయ్యి కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ముందుగా మనం షేప్స్ తీసుకొని ఉంచుకున్నాం కదా, బ్రెడ్ షేప్స్, దాన్ని డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఇలాగ చిన్న బౌల్ తీసుకున్నాను కాబట్టి వన్ బై వన్ నేను ఫ్రై చేసుకున్నా. ఇలా అన్ని షేప్స్ కూడా ఫ్రై అయిపోయాయండి. ఇది నార్మల్గా తినడానికి కూడా బాగుంటుందండి, క్రిస్పీగా. నెక్స్ట్ నేను ఒక బౌల్ తీసుకున్న. పాలు బాగా మరిగిన తర్వాత మనకి టేస్ట్కి షుగర్ ఎంత కావాలో అంత వేసుకోవాలి. నాకు కొంచెం షుగర్ తక్కువ అనిపించింది, అందుకని నేను మళ్ళీ ఇంకొంచెం షుగర్ యాడ్ చేసుకున్నానండి. పాలు కొంచెం దగ్గర అయినంత వరకు మరగపెట్టుకోవాలి బాగా, ఎందుకంటే కొంచెం చిక్కగా ఉంటే బాగుంటుంది. నెక్స్ట్ నేను చల్లని పాల్లో ఒక 3 టీ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ కలుపుకొని ఉంచుకున్నాను ముందుగానే. వన్స్ మనం కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసిన తర్వాత కలుపుతానే ఉండాలండి, లేదు అంటే తొందరగా అడుగంటుతుంది. ఇలా కలుపుతూ ఉండాలి. కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసిన తర్వాత తొందరగా చిక్కబడడం కూడా మొదలవుతుంది. అందులో కొంచెం నేను యాలక్కల పొడి, నెక్స్ట్ బాదాంని నేతిలో వేపి వేసుకున్నానండి. టేస్ట్కి బాగుంటుంది. ఏదైనా మనం డ్రై నట్స్ వేసుకోవచ్చు. నేను బాదాం యాడ్ చేసుకున్నా అందులో. అయిపోయిందండి. ఇంకా దీన్ని సర్వ్ చేసుకోవడమే. కస్టర్డ్ మిల్క్ కొంచెం యాడ్ చేసుకొని ముందుగానే మనం ఫ్రై చేసుకునే బ్రెడ్స్ని అందులో అరేంజ్ చేసేసుకోవాలి. దానిపైనుంచి బ్యాలెన్స్ కస్టర్డ్ మిల్క్ని యాడ్ చేసుకొని దానిపైనుంచి నేను బాదాం పౌడర్ వేసుకుంటున్నానండి. అంతేనండి, సింపుల్గా ఈజీగా చాలా బాగుంటుంది టేస్ట్గా అయితే. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్.